ఎప్పటి వరకు ఇంకెంతకాలం రెడ్డి, కమ్మ నాయకుల కింద బానిసలుగా బ్రతుకుతాం? ఎంతకాలం వాళ్ళ జెండాలు మోస్తాం? ఎంతకాలం వాళ్ళకు జేజేలు కొడతాం? ఎంతకాలం వాళ్ళ ఎనకలు తిరుగుతాం? ఎంతకాలం వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉంటాం? ఇది కరెక్ట్ కాదు. అంబేద్కర్ గారు కలలు కన్నది ఇది కాదు. దళితులకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి నాయకులు కావాలి. ఎస్టీ, ఎస్టీ వాళ్ళకి నాయకత్వం కావాలి అని ఆయన కల కన్నారు. ఆ కల నెరవేరాలంటే రెడ్డి, కమ్మ నాయకుల జెండాలు మోయటం మానేసి, వాళ్ళకు జేజేలు కొట్టడం మానేసి, వాళ్ళ వెనకాల పరిగెత్తటం మానేసి, వాళ్ళ డబ్బుల కింద బ్రతకటం మానేసి, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగటం మానేసి, మేము ఎస్సీ, ఎస్టీలం, మేము దళితులం, మాకు కూడా నాయకత్వం కావాలి అని రోషముగా అడుగు వెయ్యగలిగితేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కన్న కల నెరవేరుతుంది. మనకు నాయకత్వం వస్తుంది. అదే మూడవ ప్రత్యామ్నాయ పార్టీ, థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీ. మనకంటూ ఒక పార్టీ కావాలి.